సినిమాలలో హాస్యాన్ని క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ హాస్య పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించడం ఇంకొక ఎత్తు. అలాంటి పాత్రలో నటించడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే వారి నటనతో ఎదుటి వారిని మెప్పించి నవ్వించడం అంటే చాలా కష్టం. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో మంది హాస్య నటులున్నారు. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, సుధాకర్, సునీల్, భగవాన్ ఇలా ఎంతో మంది తమ హాస్యంతో సినీ ప్రియులను నవ్వించారు. ఆ కోవలకి వచ్చే మరో వ్యక్తి సుమన్ శెట్టి. కాలం మారే కొద్దీ కొత్త కొత్త హాస్య నటులు సినీ రంగంలోకి రావడం మొదలయ్యింది. అలాంటి హాస్య నటులలో ఒక్కరైన వ్యక్తి, సరైన టైమింగ్ లో డైలాగ్స్ చెప్పి హాస్య పాత్రలో ఒదిగిపోయిన నటుడు. తన టైమింగ్ తోనే కాకుండా తన రూపంతో ఆకట్టుకున్న నటుడే సుమన్ శెట్టి. తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన సుమన్ శెట్టి జయం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో అతను ఆలీబాబా అనే స్క్రీన్ నేమ్ తో అధ్యక్ష నన్ను గుర్తుపట్టారా అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. జయం చిత్రానికి ఉత్తమ పురుష హాస్య నటుడిగా నంది అవార్డు కూడా గెలుచుకున్నారు సుమన్ శెట్టి. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇష్టం ఉన్న సుమన్ శెట్టి ఇంటర్ పూర్తయిన తర్వాత సినిమాలో నటించాలి అని అనుకున్నారు. కానీ అది అంత ఈజీ కాదని అర్థమయ్యింది. అవకాశాల కోసం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరిని అడగాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఒక మ్యాగజైన్ లో నటించడం కోసం కొత్త ఆర్టిస్టులు కావాలన్న ప్రకటన చూసి హైదరాబాద్ వెళ్లారు సుమన్ శెట్టి. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు తేజ గారు జయం ఫిలిం కోసం ఆడిషన్ చేస్తున్నారు. సినిమాల్లోని కొన్ని పాత్రల కోసం తేజ గారు కొత్త వారిని సెలెక్ట్ చేశారు. 2002లో నితిన్ కథానాయకుడిగా, సదా హీరోయిన్ గా నిర్మించిన జయం సినిమాలో సుమన్ శెట్టిని తీసుకున్నారు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన సుమన్ శెట్టి హాస్య నటుడిగా సెట్ అవుతాడని అనుకొని సుమన్ శెట్టిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఆ సినిమాలో హాస్య నటుడిగా అవకాశం ఇచ్చారు తేజ గారు. జయం సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. సుమన్ శెట్టికి మొదటి సినిమానే అయినా ఎలాంటి తడబాటు లేకుండా నటించిన అతని హాస్య నటనకి ఆ సమయంలో మంచి ఆదరణ వచ్చింది. జయం సినిమా ఘన విజయంతో సుమన్ శెట్టికి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఆయన ఒక బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అలాగే తేజ గారు నిర్మించిన ఎన్నో సినిమాల్లో తనకి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు తేజ తన గాడ్ ఫాదర్ అని చెప్తారు సుమన్ శెట్టి. ప్రతి ఒక్కరూ నటులుగా మారాలనుకుంటారు, కానీ అది కేవలం కొంతమందికే సాధ్యమవుతుంది. కొంతమంది ఒక్క సినిమాకే పరిమితమైపోతారు. కొంతమంది జీవితాలను చూస్తుంటే నటిస్తూ గొప్ప స్థాయికి వెళ్లడం అనేది కొన్నిసార్లు అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందనిపిస్తుంది. నటించాలి అనుకున్నప్పుడు తేజ గారిచ్చిన అవకాశంతో నటుడిగా మారిన సుమన్ శెట్టి ఆయన మీద అభిమానంతో సొంత ఇంటిని నిర్మించిన తర్వాత ఆయన కోసం ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించి అందులో కేవలం తేజ గారి ఫోటోని మాత్రమే పెట్టుకున్నాడట. అది తేజ గారి మీద సుమన్ శెట్టికున్న అభిమానం. ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి ఒక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. సుమన్ శెట్టి మే 1, 1981లో తెలంగాణలోని మిర్యాలగూడలో జన్మించాడు. ఆ తర్వాత అతని జీవితం అంతా వైజాగ్ లో గడిచింది. ప్రఖ్యాత కథా రచయిత సత్యానంద్ ప్రోత్సహించడంతో సుమన్ శెట్టి నటన నేర్చుకుని తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టారు. జయం సినిమా తర్వాత ఆయనకి వరుసగా ఎన్నో అవకాశాలు వచ్చాయి. సుమన్ శెట్టి దాదాపుగా 300కు పైగా చిత్రాల్లో నటించారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. బెండ్ అప్పారావు, ఆర్ఎంపీ, రెడీ, హ్యాపీ, గాడ్ ఫాదర్, నా అల్లుడు, సంబరం, అవునన్నా కాదన్నా, యజ్ఞం, 7G బృందావన్ కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. 2002లో అతని కెరీర్ మొదలయ్యింది. దాదాపుగా 10 ఏళ్ల పాటు అతని జీవితంలో సినిమాలే ముఖ్యమైన పాత్రను పోషించాయి. ఎప్పుడైతే ప్రేక్షకుల అభిరుచి మారిందో అప్పటి నుంచి సుమన్ శెట్టికి అవకాశాలు తగ్గాయి. దానికి కారణం కొన్ని సినిమాలలో ఆయనతో బాడీ షేమింగ్ గురించి డైలాగ్స్ పలికించడమే. సినిమాల్లో చేసే కామెడీ ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదు అన్న స్పృహ ప్రేక్షకుల్లో, డైరెక్టర్స్ లో కలగడంతో అటువంటి పాత్రలు ఎక్కువగా చేసిన సుమన్ శెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి. కెరీర్ మధ్యలో అతనికి బ్రేక్ వచ్చినా అప్పుడప్పుడు సుమన్ 1 లేదా 2 సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. వెండితెర మీద హాస్యంతో కలిపి నటించడం వేరు. కొందరు డైలాగ్స్ తో హాస్యాన్ని పండిస్తే మరికొందరు బాడీ లాంగ్వేజ్ తో హాస్యాన్ని పండిస్తారు. కానీ సుమన్ శెట్టి శైలి మాత్రం వేరు. తన డైలాగ్స్ లోని మాడ్యులేషన్ కొత్తగా ఉంటుంది. తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తన ఒరిజినల్ వాయిస్ తో నటించడం వల్ల సుమన్ శెట్టి నటన ప్రేక్షకులకి గుర్తుండిపోయింది. తమిళ హాస్య నటుడు సేదిల్ పోలికలు సుమన్ శెట్టికి ఉండడంతో అతని కెరీర్ ప్రారంభంలోనే నటనతో ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ సుమన్ శెట్టి పేరు చెప్తే మాత్రం ఆయన నటించిన మొదటి సినిమా జయం గుర్తొస్తుంది. ఆ తర్వాత 7G బృందావనం కాలనీ. నంది అవార్డు అందుకున్న అతని ఆలీబాబా పాత్ర ఆ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పాలి. 300 సినిమాల్లో నటించిన సుమన్ శెట్టికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. సుమన్ శెట్టి తండ్రి మరణం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆల్మోస్ట్ డిప్రెషన్ వరకు వెళ్లిపోయాడు. అలా అయితే కష్టమని, డైవర్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి మళ్ళీ తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టమని ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తన కెరీర్ ని మళ్ళీ మొదలు పెట్టాడు సుమన్
సుమన్ శెట్టి. అతని పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా బయటకి చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి సుమన్ శెట్టి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సుమన్ శెట్టి 16 మంది కంటెస్టెంట్ లో ఒకటిగా నిలిచారు. 15 మందితో పోటీ పడి సుమన్ శెట్టి తన పర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. సుమన్ శెట్టి మొదటిసారిగా ఒక టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొనడం అతని అభిమానులని ఆశ్చర్యానికి గురిచేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి సుమన్ శెట్టి ఎంటర్ అవుతున్నారని తెలిసిన అభిమానులు మళ్ళీ అతన్ని గుర్తు చేసుకుంటున్నారు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ కాలం వారికి సుమన్ శెట్టి గురించి తెలియకపోవచ్చు, కానీ సుమన్ శెట్టి కెరీర్ స్టార్టింగ్ లో అతను చేసిన సినిమాలు చూసిన వాళ్ళు, అతని కామెడీ టైమింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం సుమన్ శెట్టిని ఎప్పటికీ మర్చిపోరు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి సుమన్ శెట్టి. తన పర్సనల్ లైఫ్ ని చాలా గోప్యంగా ఉంచుతారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు గడిచినా కూడా అతని గురించి ఒకటో రెండో కాంట్రవర్సీ వార్తలు తప్పితే ఇంకేమీ లేకపోవడం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వచ్చిన నేమ్ మరియు ఫేమ్ ని కొంతమంది మిస్యూజ్ చేస్తారు, కానీ సుమన్ శెట్టి విషయం అలా కాదు. యాక్టింగ్ మొదలు పెట్టినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పటికీ అలానే ఉండడం గ్రేట్ అనే చెప్పాలి. సినిమాలు లేకపోతే బిజినెస్ చేసుకుంటూ తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్న సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం ఉండాలి అని మనం కోరుకుందాం. సుమన్ శెట్టి నటించిన పాత్రల్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.